ఉన్నది. సో 4 PM తర్వాత ట్రాక్టర్స్ మైన అవుతున్న జనాలు కానీ లేదా ఈ ఫోర్ వీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా అటు మళ్లించి మనకి కట్టుబడి వారి పాలెం పైనుంచి వాళ్ళు నిధిలోకి ప్రవేశిస్తారు. సో ఇది 4 PM తర్వాత వాళ్ళకి పెట్టిన ఆంక్షలు ఇవి. రిట్రీట్ మళ్ళీ యూటీ జంక్షన్ పైనుంచి ఎవరైనా చిలకలూరిపేట కానీ ప్రకాశం వైపు వెళ్ళాలనుకుంటే కూడా వాళ్ళు వెళ్ళవచ్చు. అదేవిధంగా మనకి యలమంద గురవేపాలెం రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు, కొన్ని మొక్కుబడి ప్రభలు కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎవరైనా అటువైపు నుంచి వచ్చిన భక్తులు అందరికీ విజ్ఞప్తి పెట్లూరు వారి పాలెం నుంచి రావాలని చెప్పి, బట్ ఎవరైనా అటువైపు నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యాదవ్ సత్రం, రెడ్డి సత్రం పక్క నుంచి ఒక పార్కింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు పార్క్ చేసుకొని ఫర్దర్గా దర్శనం కోసం వాళ్ళు ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రూట్స్ పరంగా మనం ఏర్పాటు చేస్తున్న ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు వరకు 26 ఎలక్ట్రిక్ ప్రభలు మరి ఒక 3 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది అక్కడ. అలాగే మనకి 2 పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మనకి ఏదైతే 4 రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తప్పిపోయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు. అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్, ఇది 9440900885. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను, 9440900885. ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్